గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో ఇంతకుముందు వీడియోస్లో 3 వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు యాప్టిట్యూడ్ డిస్కస్ చేసినాం. సో యాప్టిట్యూడ్లో టోటల్ 30 టాపిక్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ డెఫినేషన్ ద ఎబిలిటీ టు లెర్న్ ద థింగ్స్, సింగిల్ అని చెప్పాలంటే లెర్నింగ్ క్యాపబిలిటీ. సో ఎందుకు ప్రతి ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందంటే టు టెస్ట్ యువర్ లెర్నింగ్ క్యాపబిలిటీ. మరి మీకు లెర్నింగ్ స్కిల్స్ ఉంటే కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వ్యక్తికి లెర్నింగ్ స్పీడ్ బాగుందంటే వాళ్ళు ఏ విషయం సరే ఫాస్ట్ నేర్చుకుంటారు. మీరు ఏ కంపెనీలో జాబ్ వచ్చినా ఫస్ట్ 6 months జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఫాస్ట్ లెర్నర్స్ కావాలి. అందుకని మీ బీటెక్ లో ఎంత CGPA ఉన్నా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అది ప్లేస్మెంట్ సైడ్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ 30 ఉంటాయి. 20 అర్థమెటిక్, 10 రీజనింగ్, 2 కవర్ చేస్తాం, 30 టాపిక్స్. సో ఈ 30 టాపిక్స్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈజీ క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో అందులో ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్ చెప్పినాం. ఈజీ టాపిక్ ని స్టార్ట్ చేసినాం ఈ సిరీస్. ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్. మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసిన లెటర్ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయి: పేర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో ఈ యాప్టిట్యూడ్ లో ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన మీ సీనియర్స్ కానీ, సూపర్ సీనియర్స్ కానీ, లేదా కజిన్స్ కానీ అడిగితే వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే ఎగ్జామ్ ఈజీగా ఉంది కానీ టైం సరిపోలేదని. సో అలా అని చెప్పి దాని ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కష్టంగా ఉండవు, బట్ ఈజీగా ఉంటాయి. బట్ విత్ ఇన్ తక్కువ టైంలో చేయాలి. ఆ తక్కువ టైంలో చేయాలంటే లాజిక్స్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ యూట్యూబ్ ఛానల్లో. సో అందులో లెటర్ సిరీస్ లో మీరు అనిపించచ్చు చాలా ఈజీగా ఉన్నదని చెప్పి, టైం తక్కువ ఉంటుంది. పేర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్ నెంబర్స్ ఇప్పుడు గుర్తుండాలి. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్. అందులో 5 మోడల్స్ ఉంటాయి: లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్డ్ లెటర్ కోడింగ్, మిక్స్డ్ నెంబర్ కోడింగ్. సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ యొక్క అప్లికేషన్ ఏంటంటే టు టెస్ట్ అవర్ లాజికల్ థింకింగ్. అంటే ఒక వ్యక్తికి నెంబర్ సిరీస్ బాగా వస్తుందంటే వాళ్ళ లాజికల్ స్కిల్స్ బాగుంటాయి. మీరు కావాలంటే డైలీ 5 నెంబర్ సిరీస్ క్వశ్చన్ చేయండి. 20 days లో 100 క్వశ్చన్స్ అయిపోతాయి. ఒక వ్యక్తి 100 నెంబర్ సిరీస్ చేసినారంటే ఇంకా తను ఏ ఎగ్జామ్ అయినా సరే నెంబర్ సిరీస్ క్రాక్ చేయగలరు. అయితే డ్రాబ్యాక్ ఏంటంటే లెటర్ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డికోడింగ్ లో 5 మోడల్స్ ఉంటాయి. ఈ టాపిక్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ సిరీస్ చూడగానే అది ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్ కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు, క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్, సిరీస్ ర్యాండమ్ పెరిగితే మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో మీరు ఈ టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే మీకు ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. ఎప్పుడు 20 క్యూబ్స్. 12 స్క్వేర్ ఎంత? 144. 24 స్క్వేర్ ఎంత? 576. 11 క్యూబ్ ఎంత? 1331. 13 క్యూబ్ ఎంత? 2197. సో ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు నెంబర్ సిరీస్ లో మీ మైండ్ లో ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్. సో ఈ సిరీస్ లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్ 3 మోడల్స్ ఉంటాయి. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. థర్డ్ టాపిక్ నెంబర్ సిరీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు ట్రై చేయండి ఒక 100 సిరీస్ ట్రై చేయడానికి. ఒక 100 సిరీస్ మీరు సాల్వ్ చేసినారంటే మీరు ఫ్యూచర్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఒక రోలో స్టూడెంట్స్ కూర్చున్నారు, ఎంతమంది తెలియదు. ఒక రోలో స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది మనకు తెలియదు. అందులో రాము అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 15th, రాము ప్లేస్ లెఫ్ట్ నుంచి 15th, రైట్ నుంచి కౌంట్ చేస్తే 25. సో ఒక రోలో స్టూడెంట్స్ కూర్చున్నారు, అందులో రాము అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 15, రైట్ నుంచి కౌంట్ చేస్తే 25. సో ఆ రో ఎంతమంది ఉంటారు? వన్స్ అగైన్, ఇన్ ఎ రో రాము ప్లేస్ is 15th from the left and 25th from the right. So how many students are there in that row? సో లెఫ్ట్ నుంచి 15, రైట్ నుంచి 25, మొత్తం 40. కానీ ట్విస్ట్ ఏంటంటే -1 39. ఇది ఇంపార్టెంట్. సో ఆన్సర్ 39. సో ఒక రోలో స్టూడెంట్స్ ఉంటే లెఫ్ట్ నుంచి 15th, రైట్ నుంచి 25, మొత్తం 40, -1 39. ఎందుకు ఆ -1 అంటే అదే పర్సన్ 2 times కౌంట్ చేస్తాం. సో లాజిక్ ఏంటంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. ఈ టాపిక్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఈక్వల్ టోటల్. ఎందుకు ఆ -1 చేసినామంటే అదే పర్సన్ 2 times కౌంట్ చేసినాం కాబట్టి -1 చేయాలి. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. ఇండైరెక్ట్ గా ఎలా గుర్తు పెట్టుకుంటారంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఒకటి ఎక్కువ రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక టాపిక్ పేరు చెప్పగానే మీకు ఒకటి గుర్తు రావాలి.
లెటర్ సిరీస్ అనగానే మీకు ఎప్పుడైనా 1 year తర్వాత మిమ్మల్ని అడిగినా సరే ఏం గుర్తు రావాలి? 3 మోడల్స్ ఉంటాయి. పే లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. కోడింగ్ అండ్ డికోడింగ్ అనగానే 5 మోడల్స్ గుర్తు రావాలి. లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్ లెటర్ కోడింగ్, మిక్స్ నెంబర్ కోడింగ్. అలానే నెంబర్ సిరీస్ అనగానే 10 టిప్స్ గుర్తు రావాలి. అలానే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. ఇలా ఒక టాపిక్ మీరు ఒక షార్ట్ కట్ గుర్తు పెట్టుకున్నారంటే మీకు అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మనం 20 years పాటు ఒక ప్రొసీజర్ అలవాటు పడిపోయాం. సింపుల్ ఇంట్రెస్ట్, పీటీఆర్ బ్యాండెడ్, పర్సెంటేజ్, ఎక్స్, ఇలా అది మనం ట్రైనింగ్ లో మార్చాలంటే మార్చలేం. సో డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు. అందుకనే ఒక టాపిక్ పేరు చెప్పగానే అందులో ఉన్న లాజిక్స్ మీకు ఎమ్మటే గుర్తుండాలి. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, మీకు జాబ్ వచ్చిన వరకు, ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. ఇండైరెక్ట్ గా ఎలా గుర్తు పెట్టుకుంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఓటు ఎక్కువ రావాలి. అందరికీ చూద్దాం. ఒక 40 మెంబర్స్ ఉన్నారు మీ ఒక కాలేజ్ లో. సో 40 మెంబర్స్ ఉంటే స్టూడెంట్స్ రోలో శివ అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 12వ వాడు, శివ అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 12th, మరి రైట్ నుంచి ఎన్నోవాడు? వన్స్ అగైన్ ఒక రోలో 40 మెంబర్స్ కూర్చుంటే శివ అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 12వ వాడు, మరి రైట్ నుంచి ఎంత? సో ఫార్ములా లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. సో లెఫ్ట్ నుంచి 12th, రైట్ నుంచి మనకు తెలియదు, -1 ఈక్వల్ టోటల్ ఎంత? 40. సో r ప్లస్ 11 ఈక్వల్ టు 40, r ఈక్వల్ టు ఎంత? 29. సో ఆన్సర్ 29. కానీ ఇలా చేయకూడదు, ఇన్ని స్టెప్స్ అప్లై చేయకూడదు. సో ఎప్పుడైనా సరే యాప్టిడ్ లో పెన్ పేపర్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. అది ఏ క్వశ్చన్ కానీ. ఇప్పుడు 24 and 26 టైం తీసుకున్న 6:24 అని చెప్పండి. మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ ట్రై చేయడం స్టార్ట్ చేస్తుంటారో ఎప్పటికీ అదే క్వశ్చన్ అలవాటు పడిపోతుంది. అందుకని మీరు టైం పట్టినా సరే ఫస్ట్ పెన్ పేపర్ లేకుండా ట్రై చేయండి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి 12 అంటే మీకు ఏం చెప్పాను? లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఒకటి ఎక్కువ రావాలి. సో మనకు 41 రావాలి. ఆల్రెడీ 12 అన్నారు. సో 20 సింపుల్. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ లో గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. లైఫ్ లాంగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఒకటి ఎక్కువ రావాలి. ఓకేనా? ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇంట్రడక్షన్. సో ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా, ఈ క్వశ్చన్. Ravi is 7 ranks. Ravi is 7 ranks ahead of Sumit. Ahead means mundu. Ravi is 7 ranks ahead of Sumit in a class of 39. Ravi is 7 ranks ahead of Sumit in a class of 39. If Sumit rank is 17th from the last, if Sumit rank is 17th from the last, then Ravi rank from the start. If Sumit rank is 17th from the last, then Ravi rank from the start. Once again, Ravi is 7 ranks ahead of Sumit in a class of 39. If Sumit rank is 17th from the last, then Ravi rank from the start. Okay na? ఇది ఎందుకు ఇంపార్టెంట్? నేను చాలాసార్లు రిపీట్ చేసిన వీడియోస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏం లేదు. ఒక 10 మందికి ఆ క్వశ్చన్ ఇస్తే 6 to 7 మెంబర్స్ దాన్ని రాంగ్ చెప్తారు. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలా అని చెప్పి దానిలో కష్టం కూడా చిన్న ట్విస్ట్ మిస్ అవుతుంటారు స్టూడెంట్స్ అందరూ. సో ఇది ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్? ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నారంటే Ravi is 7 ranks ahead of Sumit in a class of 39. If Sumit rank is 17th from the last, then Ravi rank from the start. Approach. సో ఎంతమంది రోలో? 39 మెంబర్స్ ఉన్నారు ఒక రోలో. సుమిత్ ర్యాంక్ is 17th from the last. సుమిత్ అనే వ్యక్తి లాస్ట్ నుంచి 17. ఓకే, సుమిత్ అనే వ్యక్తి లాస్ట్ నుంచి 17. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ నుంచి 17 అంటే టాప్ నుంచి చిన్నవాడు అంటాడు. అందరూ 22 అనుకుంటారు. అది మిస్టేక్. ఎందుకు 22 ప్లస్ 17 13 అనుకుంటారు. కానీ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సో 23. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఇండియాలో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే లాస్ట్ నుంచి 17 అంటే టాప్ నుంచి 22 అనుకుంటారు. కానీ ఆన్సర్ 23. ఆ ఒక్క చిన్న లాజిక్ కోసమే ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఒక రోలో 39 మెంబర్స్ ఉంటారు. సుమిత్ అనే వ్యక్తి లాస్ట్ నుంచి 17 అంటే టాప్ నుంచి 22 కాదు 23. అయితే రవి అనే వ్యక్తి 7 ranks బిఫోర్ ఉన్నాడు. 23 - 7 ఎంత? 16. ఆన్సర్ is 16 ఈ క్వశ్చన్ కి. వన్స్ అగైన్ రవి అనే వ్యక్తి 7 ranks ముందున్నాడు సుమిత్ కంటే. ఆ రోలో 39 మెంబర్స్ ఉన్నారు. ఈ సుమిత్ ర్యాంక్ is 17th from the last. From the last 17 అంటే from the top 22 అనుకుంటారు అందరూ. 22 - 7 15 అనుకుంటారు. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు 15 అనుకుంటారు. కానీ ఆన్సర్ కాదు. ఎలా అంటే లాస్ట్ నుంచి 17 అంటే టాప్ నుంచి 22 కాదు 23.
సో రవి అనే వ్యక్తి అతని కంటే 7 ర్యాంక్స్ ముందున్నాడు. 23 - 7 16. ఈ క్వశ్చన్ అందరూ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ 15 అనుకుంటారు. ఆన్సర్ 16. ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్. సీటింగ్ అరేంజ్మెంట్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 = టోటల్. ఇండైరెక్ట్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావాలి. ఈ టాపిక్ గుర్తురాగా మీకు ఏం గుర్తురావాలంటే లెఫ్ట్ రైట్ మీరు ఎప్పుడైనా యాడ్ చేసినారంటే ఉన్న స్టూడెంట్స్ కంటే మొత్తం స్టూడెంట్స్ రావాలి. సో ఇప్పటికి 4 టాపిక్స్ చెప్పినాం. సో ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు యాప్టిట్యూడ్ చెప్పినాం. మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్ 3 మోడల్స్ ఉంటాయి. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. నెంబర్ సిరీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సీటింగ్ ఎలిమెంట్స్. ఇలా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. మీరు కంపెనీ మీ కాలేజీ కంపెనీస్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకే, మీరు ఏంటంటే షార్ట్ కట్స్ చెప్తాం. కానీ ఈ షార్ట్ కట్స్ కూడా డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే అవి మా ప్రొసెస్ కాబట్టి మాకు గుర్తుంటాయి. మరి మీకు గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేయాలి. కోర్ సబ్జెక్ట్స్ కి యాక్టివ్ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు డిబిఎంఎస్ కానీ, ఓఎస్ కానీ, సిగ్నల్ సిస్టమ్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఇలా పైథాన్ కానీ, జావా కానీ మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఒకసారి చదివిననుకోండి మీకు ఇంకా గుర్తుంటాయి. ఇప్పుడు డిబిఎంఎస్ లో నార్మల్ ఫార్మ్స్, ఓఎస్ లో డెడ్ లాక్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ లో లేయర్స్, ఇలా మీరు ఒకసారి చదివినంటే మీకు ఎప్పుడు గుర్తుంటాయి. కానీ యాక్టివ్ మీరు 1 వీక్ ప్రాక్టీస్ చేయాలనుకోండి లెటర్ సిరీస్ కానీ నాకు ఏం గుర్తుంటావు. అందుకని డైలీ ప్రాక్టీస్ చేయాలి. అందుకని డైలీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కొన్ని టాపిక్స్ మీద. ఇలా మొత్తం 30 టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే జాబ్ పక్కన పెడితే మీకు లాజికల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఓకేనా? సో ఇప్పుడు 4 టాపిక్స్ చెప్పినాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ ఎలిమెంట్స్. సో ఇలా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. మీ ఫ్రెండ్స్ ఉన్నా, సీనియర్స్ ఉన్నా, సూపర్ సీనియర్స్ ఉన్నా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.